ఈ ప్రపంచంలో నీకు నచ్చిన ప్రతి మగాడితో తిరుగు, కానీ మళ్ళీ నా దగ్గరికి వచ్చేవే. రోజు 1990 లవ్ స్టోరీ మధురం అనే మూవీ చూశాను. నేను చచ్చిపోతున్నాను మధు. మూవీ అంత కసితో తీసినట్టున్నాడు డైరెక్టరు. సో తనే డైరెక్టరు, తను ఒక విలన్ నెగిటివ్ రోల్ కూడా చేశాడు. మ్యూజిక్ డైరెక్టర్, ఒక కొత్త మ్యూజిక్ డైరెక్టర్. సో ఇంత కసితో సినిమా తీస్తేనే మేము సక్సెస్ అవుతామేమో అని ప్లాన్తో వచ్చినట్టున్నారు. అంటే 6 years బ్యాక్ మూవీ అది. డైరెక్షన్, రాసుకున్న డైలాగ్స్ కానీ స్క్రీన్ ప్లే కానీ చాలా అంటే చాలా బాగుంది. నాకు మెమొరీ ఏంటంటే నా స్కూల్ లైఫ్ నాకు గుర్తుకొచ్చింది. సో మీరు చూస్తే కూడా ఆ ఫీల్కి వెళ్ళిపోతారు. సాంగ్స్ మాత్రం గుడ్ ఫీల్ అనిపించింది. సాంగ్స్ ప్రతి ఒక్కటి ప్రేమ త్యాగాన్ని కోరుకుంటుంది కానీ ప్రాణాన్ని కాదు. యాక్షన్ వాల్యూస్ కూడా ఎక్కడ తగ్గకుండా, అంటే ఒక పెద్ద సినిమాకి ఎలాంటి క్వాలిటీ ఉంటుందో ఆ క్వాలిటీ తీయడం కానీ చాలా అంటే చాలా బాగుంది. సాంగ్స్ కూడా, డైలాగ్స్ కూడా, లాస్ట్ క్లైమాక్స్ మాత్రం అలా ఒక ఫీల్కి వెళ్ళిపోతాము. ప్రేమే శాశ్వతం అని చెప్పడానికి నిలువెత్తు నిదర్శనం వాడు. సో నాకు తెలిసి రీసెంట్గా ఇంత మంచి క్యూట్ లవ్ స్టోరీ అనేది, అంటే ఇలాంటి మూవీస్ రేర్గా వస్తుంటాయి, అలాంటి మూవీ అని చెప్పొచ్చు ఇది. సో డోంట్ మిస్, మీరు థియేటర్కి వెళ్ళి చూడండి. ఒక మంచి గుడ్ ఫిలిం చూశాననే ఫీల్ అయితే అనిపిస్తుంది. అదే కూతురు ప్రేమలో పడ్డదని తెలిస్తే ఆ తండ్రి భయపడతాడు. నీకు దండం. ఈ ప్రేమ మీకు ఖచ్చితంగా మీ స్కూల్ లైఫ్ అయితే మీకు గుర్తుకొస్తుంది. అంటే దీంట్లో యాక్టర్ ప్రతి ఒక్కరు, సో అక్కడ హీరోయిన్ సైడ్ ఫ్రెండ్స్ కానీ, హీరో సైడ్ ఫ్రెండ్స్ కానీ, వాళ్ళు చేసే కామెడీ కానీ, వాళ్ళ ఇంటికి వెళ్ళి చాలా బాగా అనిపిస్తుంది. అండ్ మెయిన్లీ ఫాదర్ క్యారెక్టర్ ఒక ఎపిసోడ్ ఉంటుంది. అంటే పేజీలు డైలాగ్ ఏం చెప్పడు, సింపుల్ ఒక చిన్న ఎపిసోడ్ ఉంటుంది. అది చాలా హత్తుకునే లెవెల్లో ఉంటుంది. గుడ్ ఫిలిం చూసామనే ఫీలింగ్ మీకు అనిపిస్తుంది. సో వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి రివ్యూ రావాలంటే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి కంటెంట్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.